దేవస్థానం చైర్మన్ కొందూరు కాసిరెడ్డి గారు, మేకలవారిపల్లి రైతు కమిటీ పాతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు ముగ్గురు ఈ బహుమతి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని అందజేస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్ సాధించిన వారు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు, ఎస్కొత్తూరు గ్రామం, పాండ్య మండలం, నంద్యాల జిల్లా బాధ్యత 5,533 అడుగుల 700 దూరాన్ని లాగి మొదటి బహుమతిని 60,000 రూపాయలు కైవసం చేస్తున్నారు. ఈ యొక్క మొదటి బహుమతి అందజేసిన వారు శ్రీ కందుల రామరెడ్డి గారు, ఎక్స్ జెడ్పీటీసీ పోలో మేనేజ్మెంట్ మార్గపురం వారి చేతుల మీదుగా 60,000 రూపాయలు. రైట్. రెండో బహుమతి కూడా వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు, ఎస్కొత్తూరు గ్రామం, పాండ్య మండలం, నంద్యాల జిల్లా బాధ్యత సాంబా పైపు మరియు శివం గిత్తలు లాగిన దూరం 5,533 అడుగుల 800 దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు. రెండో బహుమతి 40,000 రూపాయల మొత్తాన్ని వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు, ఎస్కొత్తూరు బాధ్యత 5,400 అడుగుల దూరాన్ని లాగి రెండో బహుమతిని సాధించారు. ఆ యొక్క రెండవ బహుమతి అందజేసేవారు శ్రీ వాక వెంకటరెడ్డి గారు, ఎంపీపీ మరిపుడి వారు 20,000, శ్రీ సానికొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ నాగపల్లి వారు సంయుక్తంగా 40,000 రూపాయలు. మూడవ బహుమతి సాధించిన వారు గుత్తికొండ రామయోగి తాత ఆశీస్సులతో మేడగం హర్షవర్ధన్ రెడ్డి గారు, పొట్లపాడు గ్రామం, కుర్చేడు మండలం, ప్రకాశం జిల్లా బాధ్యత 5,100 అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఆ యొక్క మూడవ బహుమతి అందజేసేవారు శ్రీ పాలంపల్లి చిన్నగేశ్వర రెడ్డి గారు, నరమరావురం, కడప జిల్లా బాధ్యత మీదుగా. రైట్. నాలుగవ బహుమతి సాధించిన వారు విజిఆర్ వెంకటగిరి హేమలత నాయుడు గారు, ఎర్రపాలెం గ్రామం, ఖమ్మం మండలం, మార్కాపురం జిల్లా బాధ్యత 4,670 అడుగుల 9 ఇంచులు లాగి నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్నారు. నాలుగు బహుమతి 20,000 రూపాయలు అందజేసేవారు శ్రీ కైపు అంజరెడ్డి సన్నప్ చిన్నవీరారెడ్డి గారు, మునగపాడు వారి చేతుల మీదుగా. రైట్. ఐదవ బహుమతి సాధించిన వారు అహోబిల లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో పలాస వినితా గౌడ్ గారు, అఖిల్ గౌడ్ గారు, పత్తినేనిపల్లి గ్రామం, అద్దవీడి మండలం, మార్కాపురం జిల్లా బాధ్యత రతన్ మరహా గిత్తలు 4,500 అడుగుల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఐదవ బహుమతి 15,000 రూపాయలు అందజేసేవారు శ్రీ చింతం కొండయ్య గారు, గౌదులపల్లి వారి చేతుల మీదుగా. రైట్. ఆరవ బహుమతిని సాధించిన వారు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో భోగాది నరసింహ గారు, కమ్మాయి మొలకల చిన్న వీరయ్య యాదవ్ గారు, దసరపల్లి గ్రామం, దుబ్బూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత 4,242 అడుగుల 800 లాగి ఆరవ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఆరవ బహుమతి 10,000 రూపాయల మొత్తాన్ని శ్రీ అన్నపరెడ్డి రమణారెడ్డి గారు, ఎస్ఎస్పీ జనరల్ స్టోర్స్, కలుతోపాడు వారి చేతుల మీదుగా. రైట్. ఏడవ బహుమతి సాధించిన వారు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పొందుగుల రుద్ర ఆంజనేయ రెడ్డి గారు, మిట్టమీదపల్లి గ్రామం, మార్కాపురం మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా మిట్టమీదపల్లి గ్రామం, మార్కాపురం మండలం, మార్కాపురం జిల్లా వారి చేత 2,966 అడుగుల 6 ఇంచుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఏడవ బహుమతి 7,000 రూపాయలు శ్రీ పాతకోట బసవరెడ్డి గారు, గ్రామ పార్టీ అధ్యక్షులు వెలిగిన వారి చేతుల మీదుగా. రైట్. ఆ రెండు జతలు కూడా కన్సలేషన్ బహుమతిని దేవా శ్రీరాములు గారు, టీవీ కేబుల్స్ వాళ్ళ తరఫున లాయర్ కృష్ణ మొత్తం తీసుకుంటాం. దాదాపు ఎవరైనా కార్యపడదలు కొడితే 50 కళ్యాణ్ జోగి నిండింది, అలాగే వెళ్ళిపోతా. టీవీ కేబుల్స్ తీసుకో లాయర్. ఆ యొక్క కన్సలేషన్ బహుమతి అందజేసేవారు కాసు చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ కాసు వెంకటేశ్వర రెడ్డి గారు, అటార్నీ ఎట్లా యుఎస్ఎస్ చైర్మన్ వారి చేతుల మీదుగా. పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో రానా, పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో 3,000 రూపాయల కన్సలేషన్ బహుమతి. రైట్. 5,000 రూపాయలు. ఆ యొక్క కన్సలేషన్ అందజేసేవారు కాసు చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ కాసు వెంకటేశ్వర రెడ్డి గారు, అటార్నీ యుఎస్ఎస్ చైర్మన్ వారి చేతుల మీదుగా 5,000 రూపాయలు కన్సలేషన్ బహుమతి. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి పశు పోషకులకు, మేకలవారిపల్లి పశు ప్రదర్శన కమిటీ నిర్వాహకులకు, ముఖ్యంగా దేవస్థాన చైర్మన్ కొందూరు కాసిరెడ్డి గారికి, బహుమతి దాతలకు అందరికీ కూడా యొక్క వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ రేపు న్యూ కేటగిరీ విభాగానికి ప్రారంభించడం జరుగుతుంది. రైట్.